చంద్రబాబు నాయుడు ఎట్టుందంటే, నేను నిద్ర లేయాలనుకున్నా, లేచి పళ్ళు తోమాలనుకున్నా తోముకోలేదు కాబట్టి వాసన కొడుతుంది, స్నానం చేయాలనుకున్నా చేయలేదు కాబట్టి గబ్బు కొట్టుకుంటున్నా అంటే అన్నీ అనుకున్నా అని నువ్వు అనుకున్నటువంటివి ఎందుకు చేయలేకపోయావో చెప్పాలి. రాజకీయాలకు వచ్చి కొత్తగా ఒకటి అడగటం లేదు. నీకు విశిష్టమైనటువంటి పరిపాలన అనుభవం ఉందంటున్నావు. ఒక పక్క అది మాట్లాడితేనే నేను అనుకున్నా అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రం అనుమతి చేయవు, రాజకీయాల్లో లేనప్పుడు మాత్రం అనుకుంటావు. అందుకనే కదా జనాలు నిన్ను దూరంగా పెట్టేది. నువ్వు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించావు. సరే, రకరకాలైనటువంటి నీ కడుపు మంటంతా అధికారం నీ చేతిలో నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఓట్లు వేస్తే ఆయన ఏదో నీ చేతిలో చొక్కా పట్టుకొని లాక్కున్నట్టుగా మాట్లాడావు తప్ప ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిలాగా నువ్వు మాట్లాడలేదు. నేను అడుగుతున్నా, నేను నువ్వు మాట్లాడితే ఒక్కొక్క మాట చెప్పి చప్పట్లు కొట్టండి అన్న. ఎందుకు కొట్టాలి చప్పట్లు? జనాలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు చప్పట్లు కాదు చెప్పులతో కొట్టాలి. నువ్వు చేసినటువంటి మోసాలకి, నువ్వు చేసినటువంటి నేరాలకి, నువ్వు చేసినటువంటి ఘోరాలకి, నువ్వు అవమానించినటువంటి తీరుకి, నువ్వు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి దానికి చప్పట్లు కాదు కొట్టాల్సింది, చెప్పులతో కొట్టాలి. చెప్పులతో కొట్టినా కూడా తప్పే ఉందని అడుగుతున్నావు. నోరు తెరిస్తే నువ్వు మాట్లాడేటువంటి విధానం ఏ విధంగా ఉంది? ఇష్ట ప్రకారం మాట్లాడతావా? నోరు కదా ఉంది కదా, నేను ఏదో అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నాను, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోద్దని చెప్పి రకరకాలుగా మాట్లాడు. నేను అడుగుతున్నా, నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ నిజంగా నీ ఒంట్లో చీము నెత్తురు పారుతుంటే నా గురించి ఒక కామెంట్ చేసావు. నిన్న ఏమన్నావు? సిబిఐకి సంబంధించి కోర్టులో సంబంధించినటువంటి కేసులు ఫైళ్లు మాయం చేశాడు గోవర్ధన్ రెడ్డి అన్నాడు. నీకు ధైర్యం ఉంటే, నీకు దమ్ము ఉంటే, నీకు నీతి నిజాయితీ ఉంటే నేను కోర్టుకు వెళ్ళి సిబిఐకి విచారణకు సిద్ధం అని చెప్పి దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది. నీకు ఇవన్నీ నేను చెప్పినవి ఏ ఒక్కటున్నా సరే నువ్వు ఈరోజు కోర్టు ముందుకు వెళ్ళి నీ జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను అవినీతికి పాల్పడలేదు కాబట్టి నేను నీతిగా వ్యవహరించాను, నేను అవినీతికి పాల్పడినట్టుగా నా మీద సిబిఐ విచారణ జరపండి అని కోరేటువంటి దమ్ము, ధైర్యం నీకుందా అని చెప్పి నేను అడుగుతున్నా. నా మీద ఒక అభియోగం వచ్చింది. నువ్వు మాట్లాడవు, ఇలాంటి పనికిమాలినోడు మాట్లాడినప్పుడు కోర్టు నోటీస్ ఇచ్చింది. నోటీస్ ఇచ్చి ఏమడిగింది? సిబిఐ వేయాలనుకున్నాం, అభ్యంతరం అంటే ఆహ్వానిస్తున్నామని చెప్పి కోర్టుకు చెప్పా, మీడియా సమావేశంలో చెప్పా. నాకు ఆ ధైర్యం ఉంది. నీకు ఆ ధైర్యం ఉంటే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడికి నీకు ఆ ధైర్యం అనేటువంటిది నీకుంటే, నువ్వు నిజంగా తప్పు చేయకుండా ఉంటే, నేను తప్పు చేయలేదు కాబట్టి సిబిఐ విచారణకు సిద్ధపడ్డా. నువ్వు పదే మాట్లాడావు. నేను ఈరోజు మాట్లాడుతున్నా. నువ్వు తప్పు చేయనటువంటి వాడివైతే, నువ్వు నిజంగా నీతిమంతుడివైతే, నువ్వు నిజాయితీపరుడివి అయితే రేపు కోర్టుకు వెళ్ళి నా మీద సిబిఐ విచారణ జరపండి అని చెప్పి నీ మీద నువ్వు సిబిఐ విచారణ జరిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? దానికి సమాధానం చెప్పు. జేవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్ 20 సంవత్సరాల అనుభవంతో దేశ విదేశాలలో 10,000కు పైగా సర్జరీలు చేసి ఎన్నో అవార్డులు పొంది ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అందరికీ సుపరిచితమైన డాక్టర్ జి వెంకటేశ్వర ప్రసన్న గారి ఆధ్వర్యంలో ఇప్పుడు అన్ని రకాల తల, మెదడు, వెన్నుపూస సమస్యలు మరియు శస్త్రచికిత్సల కొరకు వన్ స్టాప్ సొల్యూషన్ అందించే ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ జేవీపీ బ్రెయిన్ అండ్ స్పైన్ సెంటర్, సుబ్రహ్మణ్య స్వామి గుడి వెనుక, సండే మార్కెట్, నెల్లూరు. చెప్పకపోతే ఖచ్చితంగా నువ్వు అవినీతిపరుడు అనేటువంటిది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసుకోవాలి. ఇదిగో వీడు అవినీతిపరుడు, ఏదో వ్యవస్థల్ని మేనేజ్, నేను వ్యవస్థల్ని మేనేజ్ చేయమని చెప్పలా, ధైర్యంగా చెప్ప కోర్టు. హైకోర్టుకి చీఫ్ జస్టిస్ ముందు అడ్వకేట్ని నియమించి మీరు చేసినటువంటి వాటి ఏదన్నా ఉంటే నా మీద సిబిఐ విచారణ జరిపించుకున్నదాన్ని నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి అఫిడవిట్ దాఖలు చేశాను. కనీసం నువ్వు విచారణని, నీ మీద ఇన్ని అవభేగాలు ఉన్నాయి. ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ జరిగింది, కుంభకోణం జరిగితే దానికి సంబంధించి నువ్వు సుప్రీంకోర్టు దాకా వెళ్ళావు. సుప్రీంకోర్టు ఎక్కడ నీకు ఏదో చెప్పాడు? సుప్రీంకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట అని. ఎక్కడ ఊరట ఇచ్చారు? ఏ రకమైనటువంటి ఊరట ఇచ్చారు? ఏమి నీకు ఊరట లభించింది? అంటే నిన్ను అరెస్ట్ చేయడం సక్రమం అన్నారు, నిన్ను రిమాండ్కి పంపించడం సక్రమం అన్నారు, తప్పు జరిగిందన్నారు, నేర తీవ్రత ఉందన్నారు. కేవలం 17A అనేటువంటిది సాంకేతికంగా ఉండేటువంటి దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారు తప్ప చంద్రబాబుని అరెస్ట్ చేయడంలో కానీ, చంద్రబాబు నాయుడు మీద విచారణ జరగడంలో కానీ, లేదు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడలేదు కానీ ఎక్కడ ఏ కోర్టు చెప్పలేదు, సుప్రీంకోర్టు చెప్పలేదే. అటువంటిది నువ్వు నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. రకరకాలైనటువంటి మాటలు నిన్ను నువ్వు మాట్లాడుకుంటున్నావు తప్ప, నీకు నువ్వు ఊరట కలిగించుకుంటున్నావు తప్ప, ప్రజల్లో నాకు ఊరట కలిగిందని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు ఎక్కడ ఊరట కలిగింది? కాబట్టి ఈరోజు ఉన్నటువంటి స్కిల్డ్ కుంభకోణం. ఏది కోరుకుంటావో కోరుకో. రాజకీయాల్లోకి రాకముందు నీ పరిస్థితి,
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి విధానం, వీటి మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావా? లేదు స్కిల్డ్ కుంభకోణం మీద సిబిఐ విచారణకు సిద్ధపడతావా? ఔటర్ రింగ్ రోడ్ మీద సిబిఐ విచారణకు సిద్ధపడతావా? దేని మీద నువ్వు సిబిఐ విచారణకు సిద్ధపడతావు చెప్పి నీ పాతివృత్యాన్ని నిరూపించుకో.